1800లో లంకావి ఎలా పోవాలో చూపిస్తారండి. చాలా ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్, టెన్షన్ అవుతుంది. చూడండి ర్యాపిడ్ కేఎల్ ఇది ఈ పక్క చూసారా, ఎంటీఆర్ లైన్ పైన ఉంది. తర్వాత ఇది వచ్చేసి క్లియా ఎక్స్ప్రెస్. సో అన్ని డిఫరెంట్ వెహికల్స్, డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్. బస్ సర్వీస్ కాకుండానే ట్రైన్ ఉంది. క్లియా ఎక్స్ప్రెస్, క్లియా ట్రాన్సిస్ట్ అనేది వచ్చేసి ఓన్లీ ఫర్ ఎయిర్పోర్ట్ గైస్. అది విషయం గైస్ గుర్తుపెట్టుకోండి, ఇదైతే సిటీ సెంట్రల్ అనమాట. కోలాలంపూర్ సెంట్రల్ నుంచి ఈ క్లియా ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. సో ఇదైతే జస్ట్ 28 minutes తీసుకుంటుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఇదే అనమాట బెస్ట్ వే టు ట్రావెల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సక్సెస్ఫుల్గా మనమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. సో ఈ ట్రైన్కి కాస్ట్ కేఎల్ సెంట్రల్ నుంచి ఎయిర్పోర్ట్కి 49 ringgits అయితే పడింది అప్రాక్సిమేట్లీ. సో మనం క్యాబ్లో వచ్చామంటే 65 ringgits పడుతుంది. బట్ ఇంకా టోల్ గేట్స్ ఎక్స్ట్రా అనమాట, అది ఎక్స్ట్రా చార్జ్ చేస్తాం. సో బెటర్ గైస్ ఇదైతే నాకు అనిపించింది సోలో ట్రావెలర్స్కి. సో మీరు కానీ 2-3 ఉంటే క్యాబ్ చూస్ చేసుకోండి. బట్ 1.5 hour దగ్గర పట్టే ఛాన్స్ ఉంటుంది జర్నీ టైం కూడా. సో అది మ్యాటర్. టైము 9:53. ఇంకా మన ఫ్లైట్ వచ్చేసి 10:53కి. బట్ కామెడీ అని తెలిసిన, సారీ 10:53కి మన ఫ్లైట్ వచ్చేసి 1కి. కామెడీ అని తెలిసిన, నా బ్యాగేజ్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇది 10 kgs అనమాట. బట్ నా దగ్గర అయితే 13 ఉంది. దట్స్ ఫైన్. సో నాకైతే ఏం పర్వాలేదు అనుకుంటున్నా. ఇంకో బ్యాగ్ వచ్చేసి 11.2 ఉంది. యాక్చువల్లీ 1 kg నేను పాకెట్లో తద్దేస్తాను అనమాట. బట్ చూద్దాము ఏం చేస్తారో వీళ్ళనేసి. మ్యాక్సిమం 7 kg అంట, అది మ్యాటర్. I'm good Lankavi. 13.3. Yeah. Thank you so much for your help. Bye. చాలా మంచిది అమ్మాయి, వెయిటేజ్ ఎక్కువ ఉన్నా యాక్సెప్ట్ చేసింది. అబ్బా, డొమెస్టిక్ డిపార్చర్స్కి వెళ్ళిపోతాం. ఇంకా మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ వచ్చేసింది గాయస్. ఇప్పుడు జుప్ అని వెళ్ళిపోదాము. బ్యాగేజ్ డ్రాప్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా సెక్యూరిటీ చెక్కి వెళ్తున్నా గైస్. డొమెస్టిక్ డిపార్చర్ కూడా సెక్యూరిటీ చెక్ చేసుకోవాలి అదర్ కంట్రీస్లో కూడా మనము. వీళ్ళంతా 100 ml మించిన కూడా అంతా ఏం లేదు. నా దగ్గర కూల్ డ్రింక్ ఉంది, ఒక 1/2 liter పైనే ఉంటుంది. దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏం మాట్లాడలేదు గైస్. ఇక్కడే వాళ్ళు బాగున్నారు మలేషియాలో. ఎలాగో ఎయిర్పోర్ట్లోకి ఎర్లీగా వచ్చాం కదా, ఇంకా లాంజ్కి వెళ్ళి మంచిగా తిందాం అనుకున్నాను. సో నాకు ఇక్కడ పెద్ద బిస్కెటే దొరికింది. మ్యాటర్ ఏమో తెలిసిన అసలు గాయస్, నిజం చెప్తున్నా, టర్మినల్ 1లో డొమెస్టిక్లో లాంజెస్ లేవన్నమాట. ఒకే ఒక లాంజ్ ఉంది, అది కూడా బిజినెస్ క్లాస్కి మాత్రమే యాక్సెస్ ఉంటుందంట. మలేషియా ఎయిర్లైన్స్ ట్రావెల్ చేసే వాళ్ళ బిజినెస్ క్లాస్కి మాత్రం, అది కూడా ఓకేనా. నాకైతే లాంజ్ లేదు కాబట్టి ఇంకా దిక్కు లేదు దేవుడా అన్నట్టు ఫుల్గా ఆకలేస్తుంటే బర్గర్ కింగ్కి వెళ్ళాను. సో ఇదైతే 25 ringgits పెట్టి ఒక కాంబో చేసుకున్నాను, లార్జ్ మీల్ అనేసి. పేరుకి మాత్రమే లార్జ్, జ్యూస్ మాత్రం ఫుల్గా ఇచ్చారు కానీ బర్గర్ అయితే చాలా చిన్నది ఇచ్చారు. సరేలే, టేస్ట్ మాత్రం బాగానే ఉండింది. ఇంక దాన్ని లాగించేసాను. ఇంకో విషయం తెలుసా, ఇక్కడ స్ట్రాస్ లేరు గైస్, అలాగే సిప్ చేసి తాగాలంట. అదేం కొత్త ఫ్యాషను. ఓకేలేండి, ఏదైతే ఎందుకు. ఇంక తిరిగి ఒక వ్యూ చూసాను గైస్ మీకు. లిటరలీ ఇప్పుడు బాగా చూడండి ఈ వీడియోలో, ఒక ఫ్లైట్ ఎయిర్ ఏషియాది దిగడానికి వస్తుంది అనమాట. మీరు బాగా చూడండి, రైట్ నుంచి దిగుతుంది. తర్వాత దానివల్ల దిగడం కాకుండా అలాగే పైకి ఎగిరేస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకే కనిపిస్తుంది, చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా దూరం నుంచి తీస్తాను కాబట్టి. ఇదైతే నేను వాంటెడ్ షూట్ చేసిన అయితే కాదు, ఏదో ర్యాండమ్గా టైం ల్యాప్స్ చేద్దామని చూస్తున్నట్టే తీసాను అనమాట. బట్ నాకు వ్యూ దొరికింది, అందుకే మీకు చూపిస్తాను. వచ్చిన ఫ్లైట్ చూసారు, అసలు దిగనే లేదు. అసలు కొంచెం దూరం దిగినట్టు వచ్చింది, ఇంకా కిందకి వెళ్ళింది, అలాగే పైకి ఎగిరేసింది. సో నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇలాంటి ఇన్సిడెంట్. ఆ ఫ్లైట్ చూస్తే ఎగరుతుంది, ఇప్పుడు బాగా కనిపిస్తుంది మీకు అనుకుంటున్నాను తెలిసి. మళ్ళీ కామెంట్లు వేసుకోవద్దండి అది ఇక్కడి నుంచి బయలుదేరింది అనేసి. మీరు బాగా జూమ్ చేసి చూసుకోండి. అది ల్యాండ్ అవుతా ఉండి లేచిపోయింది మళ్ళీ అట్లే. లేచిపోయిందంటే ఎవరితోనే కాదు, ఎగిరేసింది. ఎందుకు మళ్ళీ దిగిందో లేదో మనకు తెలియదు. ఇంకా అట్లా ఈ వ్యూస్ చూసుకుంటా నా దగ్గర ఉన్న కోక్ కంప్లీట్ చేసి నా ఫ్లైట్ కాదు తిరిగి చూస్తే బోర్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మన బ్యాగ్ అంతా ఎత్తుకొని వెళ్ళేసి పెట్టే సర్దుకొని వెళ్ళేసాము. వాళ్ళిద్దరు ఎట్లా నడుతున్నారు చూడండి, గుణుకు అని పోతున్నారు. ఇది మరి నా అదృష్టమో దురదృష్టమో నాకైతే తెలియదు, కానీ నా పక్కనైతే ఎవరు లేరు, 2 సీట్లు ఖాళీ అనమాట. సో వీలైతే సేఫ్టీ
ప్రికాషన్స్ ఏవో చెప్పారు ఆ టైంలోనే వీడియో కూడా ప్లే చేశారనమాట సేఫ్టీ ప్రికాషన్స్. నాకు బాగా నచ్చినది. అంతలోనే మా ఫ్లైట్ క్యాప్టెన్ వచ్చేసి బండి స్టార్ట్ చేసుకొని బయలుదేరేశాడు. గుయ్యని ఎగిరాము. వ్యూస్ మాత్రం అదిరిపోయిన ఆకాశంలో. నిజం చెప్తున్నాను, ఇది ఐలాండ్కి వెళ్ళేది కాబట్టి సో కిందనే వెళ్ళింది అనమాట. అంత హైట్ ఎగిరిపోలేదు ఎక్కడికో. బట్ వ్యూస్ మాత్రం నాకు క్రిస్టల్ క్లియర్ కనిపిస్తున్నాయి అనమాట. సముద్రంలో కింద వాటర్ ఎక్కడ డీప్గా ఉంది, ఎక్కడ లైట్గా వాటర్ ఉంది అన్నట్టు తెలుస్తుంది అనమాట క్లియర్గా అయితే. ఈ ఫ్లైట్ అయితే జస్ట్ 1 hour పట్టింది గైస్ అంతే, కోలాలంపూర్ టు లంకావి. మేబీ దానికే నేను ఇంత తక్కువ రేటు, బట్ స్టిల్ 1800 రూపీస్ అంటే చాలా బెస్ట్ అని చెప్తాను. ఇలా ఎక్కడా లేదో అలా స్నాక్స్ ఇచ్చారు, తినేలోగా దింపేశారనమాట. అంత ఫాస్ట్గా వచ్చేసాం మేము. బట్ నిజంగా దిగేటప్పుడు మాత్రం దీనికి 5 star ఇచ్చేస్తాను నేను. అంత క్రేజీ ఉన్నాయి వ్యూస్ మాత్రం. మీరు కానీ చూసారంటే అద్భుతం అంటారు పక్కాగా రియల్ టైంలో. ఇదే అబ్బా దిగినాము, టూర్ బియ్యం ఉన్నాయి. పాపం టర్బులెన్స్ జాస్తి ఉంది ఈరోజు. సరే గైస్, బోయింగ్ 737-800. మాకైతే స్నాక్స్ వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇదో చూడండి, ఏషియన్ ఎయిర్లైన్స్. ఎయిర్పోర్ట్ కదా, చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ లోపలికి నడుచుకుని పొమ్మంటున్నారు. చుట్టూ కొండలు, సెగ వస్తా ఉంది అసలు. ఫుల్ సమ్మర్ లాగానే ఉంది అసలు. ఇక్కడ ఎండ మాత్రం ఆ రేంజ్లో కొట్టేస్తాం సెగ. మరి అంతా ఇంత కూడా కావట్లే. ఎంటర్ అయ్యానో లేదో నడుచుకొని ఈ మ్యాప్ ఉంది. మ్యాప్లో ఎక్కడెక్కడ ఏం ప్లేస్లు ఉన్నాయి, ఈ లంకవి మొత్తం చూసేదానికి ఎన్ని స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడే పెట్టేస్తున్నారు. ఒక లుక్ వేసుకుంటే మీకే యూజ్ అవుతుంది గైస్. బ్యాగేజ్ అయితే జస్ట్ 20 minutesలో వచ్చేసింది. సో 20 minutes వెయిట్ చేయడం పెద్ద విషయం ఏమీ కాదు. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయట వస్తుండగానే మనకి ఇక్కడ రెంటల్ బైక్స్ అండ్ రెంటల్ కార్స్ దొరుకుతాయి. సో కార్స్ అయితే మోస్ట్లీ ఆటోమేటిక్ ఉంటాయి గైస్, గుర్తుపెట్టుకోండి. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉండాలన్నమాట. ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కానీ మనం రెంటల్ తీసుకుంటే బెనిఫిట్ ఏం రా అంటే, సో మనం గ్రాబ్ బుక్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు హోటల్కి. మన వెహికల్ మనం వెళ్ళిపోవచ్చు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మన నెక్స్ట్ ఫ్లైట్ రిటర్న్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి. సో ఆ టైంకి అయితే ఇక్కడ నుంచి తెచ్చేయచ్చు. ఇక్కడ చాలామంది వెండర్స్ ఉన్నారు. నేనైతే ప్రైస్ చెక్ చేశాను. సో రీజనబుల్గా అనిపించింది నాకైతే. సో నేనైతే కార్ చెక్ చేశాను. 75 చెప్తున్నాను పర్ డేకి, 75 ringgits అనమాట. సో బెస్టే గైస్, స్కామ్స్ అయితే ఏం లేవంట. సో మీరు కావాలంటే మా క్యాబ్ డ్రైవర్ అడిగి చూపిస్తాను, మీరే చూడండి. నౌ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కోలాలంపూర్, కేఎల్. Too hot outside. Yeah. Is it rental bikes are safe, bro, here? You plan for rental bike, yeah? Huh. Safe, huh? Safe. No problem. No problem. No scams and all. Yeah. How much it will be per day? Normally 40, 45, depend. Old bike or new bike. So you plan how many days to stay here? 2 days, sir. 2 days. Tomorrow and day after tomorrow. Third is return. విన్నారు కదా మీరే మా డ్రైవర్ ఏం చెప్పాడు అనేసి. ఆయన అయితే చాలా కూల్గా ఉన్నాడు. ఇంక ఎక్కడైతే ట్యాక్స్ ఫ్రీ గైస్. సో డీజిల్ అయితే జస్ట్ పెట్రోల్ అయితే జస్ట్ 40 రూపాయలు పడుతుంది మన ఇండియన్ రూపీస్ అంతే. అంత తక్కువ రేట్ అనమాట. సో మంచి ఆప్షన్ రెంటింగ్ వెహికల్ వచ్చేసి. నేనైతే మా హోటల్లో తీసుకుంటాను రెంటింగ్ నేను. సో దానివల్ల అయితే ఇక్కడెక్కడ తీసుకొచ్చి ప్రైస్ చెక్ చేసుకున్నాను. అండ్ మా హోటల్ అయితే ద కాన్సెప్ట్ హోటల్. సో హోటల్ మాత్రం చాలా బాగుంది. బట్ స్టెప్స్ ఉంటాయి కదా, లిఫ్ట్ లేదు. మీ లగేజ్ మీరే ఎత్తుకు వెళ్ళిపోవాలి. సో నేనైతే మా హోటల్ చెక్ ఇన్ చేశాను. మా రూమ్ ఎలా ఉందనేసి మీకే చూపిస్తాను రండి. పక్కాగా మీకు కూడా నచ్చుతుంది, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి. అండ్ వీళ్ళ హాస్పిటాలిటీ అయితే చాలా బాగుంది. లైక్ రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, అంటే ఇన్వైట్ చేసుకోవడం కానీ అవంతా చాలా బాగున్నాయి. ఇంకా వీళ్ళ దగ్గర వెహికల్స్ కూడా దొరుకుతున్నాయి గాయ్. సో ఇదైతే ప్రమోషన్ కాదు, జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది నాకు నచ్చింది కాబట్టి. సో మొత్తం బాగుందన్నమాట. ద కాన్సెప్ట్ హోటల్ చెక్ చేస్తాను. దీని ప్రైస్ అయితే 1400 పడింది పర్ నైట్కి. ఇది 2 people వేసిన ప్రైస్ గైస్. సో ఒకరికైనా అంతే, ఇద్దరికైనా అంతే అనమాట. బెడ్ అయితే చాలా పెద్దదిగా ఉంది. రూమ్ వీడియో చిన్నగా కనిపిస్తుంది కానీ బట్ చాలా పెద్దది గైస్. ఇద్దరికి మంచి స్పేషియస్గా ఉంటుంది. సో మంచి పొలాల పక్కన ఉంది ఇది. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. సో నేనైతే ఇది బెస్ట్ స్టే అని చెప్తాను ఈ ప్రైస్లో ఇక్కడ. సో మీరు నచ్చితే మీరు బుక్ చేసుకోండి. అండ్ ఇది గైస్ ఈ వీడియోకి. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. నేనైతే 1800 నా ఫ్లైట్ ఎలా బుక్ చేశాను మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి, మీకు DM చేస్తాను కంప్లీట్గా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.